హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అబ్సల్యూట్ టేస్ట్. ఈరోజు మనం పేస్ట్రీ డోని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. అలాగే హార్ట్ షేప్ కుకీస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ హోమ్ మేడ్ పేస్ట్రీ డో ఒకటి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలండి. బేకరీలో దొరికే చాలా ఐటమ్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా పేస్ట్రీ డోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ షుగర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బటర్ని కూడా యాడ్ చేసుకుని పిండికి పట్టేటట్లుగా బాగా కలుపుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ లేదా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటారండి. ఈ లెమన్ జ్యూస్ అనేది యూజ్ చేయడం వల్ల మనం పఫ్స్ అవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా రైజ్ అవుతాయి. నేను ఇక్కడ కుకీస్ ప్రిపేర్ చేస్తున్నాను కనుక నేను యాడ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ డో లాగా ఫామ్ చేసుకోవాలి. ఈ పిండి సాఫ్ట్గా ఉండేటట్టు చూడండి. ఇక్కడ కోల్డ్ వాటర్ని మనం పిండి స్టిఫ్గా ఉండడం కోసం యూజ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి. దీనిని ఒక 5 మినిట్స్ పాటు నీట్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని 20 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకోండి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ పిండిని ఫ్రీజర్లోంచి తీసుకుని పొడి పిండితోటి డస్ట్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక 100 గ్రామ్స్ బటర్ని తీసుకోండి. మనం తీసుకున్న బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడు ఈ బటర్ని మధ్యలో ప్లేస్ చేసుకుని 4 సైడ్స్ కవర్ చేసుకోండి. ఫోర్ సైడ్స్ కవర్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా బటర్ బయటకు రాకుండా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు పొడిపిండిని యూజ్ చేసుకుంటూ రోల్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా రోల్ అవుతుంది. ఇప్పుడు 3 ఫోల్డ్స్ లేదా బుక్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఫోల్డ్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని కొద్దిగా పిండితో డస్ట్ చేసుకుని 20 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ పిండిని తీసుకుని మరోసారి రోల్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని 20 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా ఈ ఫోల్డింగ్ ప్రాసెస్ని మనం 4 to 5 టైమ్స్ రిపీట్ చేసుకున్నట్లయితే కనుక మనకి లేయర్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయండి. ఇప్పుడు హార్ట్ షేప్ కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి థిక్ బాటమ్ ఉన్న వెజల్లో ఒక కప్పు సాల్ట్ వేసుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పఫ్ పేస్ట్రీ డో ప్రిపేర్ అయిపోయిందండి. దీనిని మీరు 2 మంత్స్ వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. అలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నట్లయితే కనుక పేస్ట్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 అవర్స్ ముందుగా బయటకు తీసుకుని పెట్టుకోండి. ఇక్కడ నేను దీన్ని 2 పార్ట్స్ చేసుకుని ఒక పార్ట్ స్టోర్ చేసుకుని ఒక పార్ట్ కుకీస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ లేయర్స్ చాలా బాగా ఫామ్ అయ్యాయి. దీనిని రోల్ చేసుకుని 4 సైడ్స్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పిండి వేస్ట్ కాకుండా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పేస్ట్రీ షీట్ మీద కొద్దిగా షుగర్ గ్రాన్యూల్స్ కానీ షుగర్ పౌడర్ని కానీ స్ప్రెడ్ చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని హార్ట్ షేప్ ఫామ్ చేసుకోవడం కోసం 2 సైడ్స్ నుంచి మిడిల్లోకి రోల్ చేస్తున్నాను. ఇలా రోల్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ విడ్త్లో కుకీస్ని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ కుకీస్ని చూపిస్తున్నట్లుగా హార్ట్ షేప్ వచ్చేటట్లు లైట్గా ప్రెస్ చేసుకుని వీటిని గ్రీస్ చేసుకున్న ప్లేట్లో కానీ టిన్లో కానీ పెట్టుకోండి. ఇలా అన్నీ షేప్ చేసుకున్న తర్వాత షుగర్ గ్రాన్యూల్స్ కానీ పౌడర్తో కానీ దీని మీద స్ప్రెడ్ చేసుకుని ఇవి ప్రీహీట్ చేసుకున్న వెజల్లో పెట్టుకుని ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కట్ చేసిన పిండి ఉంది కదండి, అది కూడా నేను రోల్ చేసి షుగర్ స్ప్రెడ్ చేసి స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ షుగర్కి బదులుగా చాట్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న కుకీస్ అన్నీ గ్రీస్ చేసుకున్న ప్లేట్లో కానీ టిన్లో కానీ పెట్టుకుని బేక్ చేసుకోండి. ఇది ఫస్ట్ బ్యాచ్ బేక్ చేసుకున్నాం కదండి, 30 మినిట్స్ బేక్ చేసుకున్నాము. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత మీరు వీటిని టర్న్ చేసుకుని మరో 15 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. అప్పుడే మనకి 2 సైడ్స్ క్రిస్పీగా వస్తాయి. 15 మినిట్స్ తర్వాత మన కుకీస్ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో, అలాగే లేయర్స్ కూడా చాలా బాగా ఫామ్ అయ్యాయి. మరి మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ పేస్ట్రీ డౌని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని డిఫరెంట్ బేకరీ రెసిపీస్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం కిందనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.